హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బాల్ అప్డేట్స్. ఇప్పుడే మన ధనుష్ అండ్ నాగార్జున గారు నటించిన కుబేరా మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అరౌండ్ 3 అవర్స్ రన్ టైమ్తో ఈ వీక్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య మన తెలుగు సినిమాలు అన్ని చూస్తున్నాం, వరుస పెట్టి అన్ని డిజాస్టర్లు అవుతున్నాయి. సో ఈ మూవీ ఆయన మూసుకున్న థియేటర్లని, సింగిల్ థియేటర్లని బతికించారా లేదా అనేది ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనేది నాకైతే నచ్చేసిందండి. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే శేఖర్ కమ్ముల్ గారు సోషల్ మెసేజ్ అండ్ అలానే రిఫ్రెషింగ్ కాన్సెప్ట్, దీనికి తోడు పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో అక్కడక్కడ కొద్దిగా ల్యాక్ ఫీలింగ్ వస్తుంది, అది కూడా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లోనే. బట్ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎక్కడ ఫీల్ అయితే మనకు కలగదు, త్రూఅవుట్ ద అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ ఉన్నాయి కదా, వాటికి దరిదాపుల్లో కూడా ఈ మూవీ లేదు, చాలా పైన ఉంది, అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. సో ప్యూర్ ప్లాట్ ఓరియంటెడ్ మూవీ అండి. కొద్దిగా మాస్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, కొద్దిగా బోర్ ఫీల్ అవ్వచ్చు కూడా. బట్ ఎక్కడా కూడా కావాలని ఇరివేషన్స్ పెట్టడం కానీ అలా ఏం లేదు. సినిమాకి తగ్గట్టు మూవీలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రతి క్యారెక్టర్స్. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇలాంటి క్లీన్ సినిమాలో కూడా కొన్ని సెన్సార్ వాళ్ళు అయితే కట్ చేశారంట, ఆ సీన్స్ అయితే చూడాలని నాకు అనిపిస్తుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి 15 yearsకి సరిపడా ఆయిల్ రిఫైనరీ ఒకటి అయితే కనిపిస్తుంది, అది కూడా విలన్కే తెలుస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ నాగార్జున గారిని ఇన్వాల్వ్ చేస్తారు. సో డబ్బు కోసం నాగార్జున గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఆ తర్వాత ఇందులో ధనుష్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, రష్మిక ఎలా వచ్చారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముందుగా మనం శేఖర్ కమల్ గారిని మెచ్చుకోవాలి, అంతకంటే ముందు ధనుష్ గారిని చాలా పెంచుకోవాలి. ఎందుకంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్ ఇలాంటి రోల్ ఒప్పుకోవడం అయితే చాలా గట్స్ ఉండాలండి, అది కూడా ఫుల్ లెంత్ రోల్ బెగ్గర్గా. లిటరలీ ధనుష్ గారు అయితే ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశారనిపించింది. ఫస్ట్ ఇంట్రో సీన్స్ కానీ, తర్వాత న్యూస్ పేపర్ సీన్ కానీ, అండ్ అలానే వాళ్ళకి హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ కానీ. ఒక మూవీలో ఒక సీన్ ఉంటుందండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర, ఆయన అయితే నిజంగానే అడుక్కున్నారేమో లిటరలీ అనిపించింది నాకు. సో అందుకే ఊరికే ఏం లేదంటే ఆయన నేషనల్ అవార్డు విన్నారని చెప్పి. ఒక్క విషయంలో నేను భయపడ్డానండి, ఎక్కడ బిచ్చగాడు మూవీలో రెఫరెన్స్ కనిపిస్తాయేమో, బట్ అలా ఏం లేదు, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. నెక్స్ట్ నాగార్జున గారు అండి, ఆయన ఏజ్కి తగ్గ రోల్ అంటే సాలిడ్గా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కొద్దిగా రన్ టైం తక్కువైనా కానీ ప్యాక్ వేసారు పర్ఫార్మెన్స్తో. లిటరలీ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్లో ఇంకొకరు ఊహించుకోలేము అన్నట్టుగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన తీసుకున్న రిఫ్రెషింగ్ ప్లాట్ని చాలా బాగా ప్రెజెంట్ చేసి శేఖర్ కమల్ గారు, దట్టు విత్ డీటెయిలింగ్ కూడా. ఇంక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సర్వైవల్ థ్రిల్లర్ చేశారు, అది కూడా బాగానే అనిపించింది. అండ్ మూవీలో వచ్చిన మెసేజ్ కూడా బాగుందండి, ప్రపంచంలో మనుషులంతా ఒకటే, డబ్బులే వాళ్ళని డిఫరెన్స్గా చూపిస్తుంది అనేది బాగా చూపించారు. ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్లో ప్రెగ్నెంట్ లేడీది, అదైతే చాలా బాగా వర్కౌట్ అయిందండి. క్లైమాక్స్లో విలన్ పోర్షన్ కానీ హేమచంద్ర గారు డబ్బింగ్ చెప్పినట్టు అది కూడా పర్ఫెక్ట్గా సూట్ అయింది. అండ్ లాస్ట్లో ఆయన టైటిల్కి కూడా బాగా జస్టిఫికేషన్ చేశారు కుబేరా అని. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, చాలా రిచ్గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డిఎస్పీ మ్యూజిక్ అండి ఎరక్కొట్టేశారని చెప్పొచ్చు, చాలా సీన్స్ని ఎలివేట్ చేసి పడేశారు. ఇందులో నెగిటివ్ సీషన్కి వస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అవుతుందండి కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే, ఎందుకంటే సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి దాన్ని అలాగే చూపించాలి. అండ్ జైలు నుంచి ఎలా తప్పించుకోవడం అనేది సెన్సార్ కట్లో కట్ అయినట్టుంది, అదైతే మనకి మూవీలో లేదు. సో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొద్దిగా పూర్ అనిపించింది, అండ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది. క్లైమాక్స్ అయితే కొంతమంది మాస్ ఆడియన్స్ అయితే లేచి వెళ్ళిపోయారు నా ముందే. సో క్లైమాక్స్ని కొద్దిగా మంచిగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లిబర్టీస్ అయితే చాలా ఇస్తున్నారు, లాజిక్స్ అయితే మనం కొన్ని మర్చిపోవాలి, ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ విలన్ మనుషులు రావడం ఇలాంటివి కొన్ని మర్చిపోవాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే పర్టికులర్ ఏంటంటే విత్ గుడ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, ఈ మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. సో నాకైతే నచ్చింది, ఒక మంచి ప్లాట్ తీసుకున్నారు, అండ్ అలానే దానికి తగ్గట్టు మంచి క్యాస్టింగ్ తీసుకున్నారు, మంచి పర్ఫార్మెన్స్తో చాలా బాగుంది మూవీ. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిన కంప్లీట్ షేర్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.